హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఇప్పటి వరకు మనము 8 క్లాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 9th డేలో ఉన్నాము. డూ డస్ డిడ్ ఈరోజు కంప్లీట్గా ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయటము, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో యూజ్ చేయాలి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మొత్తం చూద్దాం. వీడియోలోకి వెళ్ళక ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మాకు కూడా కాస్త ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం ఎలాగో చూద్దాం. డూ డస్ డిడ్ బట్ ద టైటిల్ ఈజ్ యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ నేర్చుకున్న సెంటెన్స్ ఏంటి? ఐ స్టడీ, నేను చదువుతాను. నేను చదువుతానా? డూ ఐ స్టడీ. ఇంట్రాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటున్నాం దీన్నే. నేనేం చదువుతాను? వాట్ డూ ఐ స్టడీ. నేను ఎప్పుడు చదువుతాను? వెన్ డూ ఐ స్టడీ. నేను ఎక్కడ చదువుతాను? వేర్ డూ ఐ స్టడీ. నేను ఎలా చదువుతాను? హౌ డూ ఐ స్టడీ. సో మనం చేసే ప్రతి పనిని ఇలా క్వశ్చన్ చేసి చెప్పడం. ఎగ్జాంపుల్, నేను వెళ్తాను, ఐ గో. నేను వెళ్తానా? డూ ఐ గో. నేను ఎప్పుడు వెళ్తాను? వెన్ డూ ఐ గో. నేను ఎక్కడికి వెళ్తాను? వేర్ డూ ఐ గో. నేను ఎలా వెళ్తాను? హౌ డూ ఐ గో. నేను ఎందుకు వెళ్తాను? వై డూ ఐ గో. సో మనం చేసే పనిని అలా చెప్తాం. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేస్తే వీ స్టడీ, మేము చదువుతాము. మేము చదువుతామా అంటే డూ వీ స్టడీ. మేము ఎప్పుడు చదువుతాము? వెన్ డూ వీ స్టడీ. మేము ఎక్కడ చదువుతాము? వేర్ డూ వీ స్టడీ. మేము ఏ సబ్జెక్ట్ చదువుతామంటే విచ్ సబ్జెక్ట్ డూ వీ స్టడీ. నువ్వు చదువుతావు, యూ స్టడీ. నువ్వు చదువుతావా? డూ యూ స్టడీ. నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతావు? విచ్ సబ్జెక్ట్ డూ యూ స్టడీ. వాళ్ళు చదువుతారు, దే స్టడీ. వాళ్ళు చదువుతారా? డూ దే స్టడీ. వాళ్ళు ఎక్కడ చదువుతారు? వేర్ డూ దే స్టడీ. వేర్ డూ దే స్టడీ. అలాగే అతను చదువుతాడు అంటే హీ స్టడీస్. డస్ వచ్చిన తర్వాత డస్ హీ స్టడీ అంటే కానీ డస్ హీ స్టడీస్ అనం. అతను ఎలా చదువుతాడు? హౌ డస్ హీ స్టడీ. ఆమె ఎలా చదువుతుంది? హౌ డస్ షీ స్టడీ. ఆమె చదువుతుందా? డస్ షీ స్టడీ. ఎలా చదువుతుంది? హౌ డస్ షీ స్టడీ. ఎంతసేపు చదువుతుంది? హౌ లాంగ్ డస్ షీ స్టడీ. ఇలా ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి ముందు, అంటే సెకండ్ సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే అది కంప్లీట్గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఏంటి? వాట్ ఏమిటి, ఏ, విచ్ ఏది, ఏ, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా, హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంతకాలం, హౌ మెనీ అంటే ఎన్ని, హౌ మచ్ ఎంత, హూ ఎవరు ఎవరిని, హూమ్ ఎవరిని లేదా ఎవరికి అని కూడా యూజ్ చేస్తాం. టు హూమ్ అంటే ఎవరికి. టు హూమ్ డూ యూ గివ్ దిస్ బుక్. ఎవరితో అంటే విత్ హూమ్. విత్ హూమ్ డూ యూ లర్న్ ఇంగ్లీష్. ఎవరితో కలిసి నేర్చుకుంటావు. ఫర్ హూమ్ డూ యూ లర్న్ ఇంగ్లీష్. ఎవరి కోసం నేర్చుకుంటావు నువ్వు ఇంగ్లీష్. ఇలా మనం చేసే ప్రతి పనుల్లోనూ ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ని యాడ్ చేసి నేర్చుకోండి. న్యాచురల్గా ఒక సెంటెన్స్ వస్తుంది. అంతేగాని ప్రత్యేకంగా ఇంట్రాగేటివ్ వర్డ్స్ నేర్చుకొని ఓన్లీ క్వశ్చన్స్ నేర్చుకొని అట్లా బైహార్ట్ చేసినట్టుగా ఉండదు. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఈ సిచ్యువేషన్లో ఇలా చెప్తున్నాం. ఇంకో సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్తారు, దే గో. వాళ్ళు వెళ్తారా? డూ దే గో. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? వెన్ డూ దే గో. వాళ్ళు ఎందుకు వెళ్తారు? వై డూ దే గో. అలా ప్రతి సెంటెన్స్కి మనం ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేసి చెప్పాలి. అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది. Now let us move on to negative interrogative sentence. Positive interrogative sentence వస్తే what do I study. Negative interrogative వస్తే what don't I study. Let us see it in detail. Now I study అంటే నేను చదువుతాను. నేను చదువుతానా అంటే do I study. నేను చదవనా అంటే don't I study. నేను వెళ్ళనా? డోంట్ ఐ గో. నేను విననా? డోంట్ ఐ లిజన్. నేను నేర్చుకోనా? డోంట్ ఐ లర్న్ అంటాం కదా. అలాగే ఇక్కడ నేను ఏం నేర్చుకోను అంటే వాట్ డోంట్ ఐ లర్న్. నేనేం చదవను? వాట్ డోంట్ ఐ స్టడీ. మేము చదువుతాము, వీ స్టడీ. మేము చదవమా? డోంట్ వీ స్టడీ. మేము ఎప్పుడు చదవము? మేమెందుకు చదవము? వై డోంట్ వీ స్టడీ. మేమెందుకు నేర్చుకోము? వై డోంట్ వీ లర్న్. అంటే ఇలా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కవర్ కావాలని అన్ని ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేసి చెప్పాము. మీరు మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఆ సెంటెన్స్ వాడతారు, కానీ ఇక్కడ ఉన్నట్లుగానే మనం లెసన్ లాగా చదవం కదా. యూ స్టడీ, నువ్వు చదువుతావు. నువ్వు చదవవా? డోంట్ యూ స్టడీ. ఏ సబ్జెక్ట్ చదువు నువ్వు? విచ్ సబ్జెక్ట్ డోంట్ యూ స్టడీ. విచ్ ఐటమ్ డోంట్ యూ లైక్. విచ్ బుక్ డూ యూ బై. విచ్ బుక్ డోంట్ యూ బై. అలా పాజిటివ్, నెగిటివ్ మొత్తం ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేసి చెప్పడం వస్తే ఇంకా క్లియర్గా మనం చెప్పదలుచుకున్న విషయం కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళు చదువుతారు, దే స్టడీ. వాళ్ళు చదవరా? డోంట్ దే స్టడీ. వాళ్ళు ఎక్కడ చదవరు? వే డోంట్ దే స్టడీ. ఎక్కడ చదువుతారు అంటే వే డూ దే స్టడీ. ఎక్కడ చదవరు అంటే వే డోంట్ దే స్టడీ. అతను చదువుతాడు, హీ స్టడీస్. అతను చదవడా? డజంట్ హీ స్టడీ. ఎలా చదవడు అతను? హౌ డజంట్ హీ స్టడీ. అతను ఎలా చదువుతాడు అంటే హౌ డస్ హీ స్టడీ. అతను ఎలా చదవడు అంటే హౌ డజంట్ హీ స్టడీ. షీ స్టడీస్, ఆమె చదువుతుంది. డజంట్ షీ స్టడీ అంటే ఆమె చదవదా? ఎంతసేపు చదవదా ఆమె? హౌ లాంగ్ డజంట్ షీ స్టడీ. హౌ లాంగ్ డజంట్ షీ స్టడీ. ఆమె ఎంతసేపు చదువుతుంది అంటే హౌ లాంగ్ డస్ షీ స్టడీ. ఆమె ఎంతసేపు చదవదు? హౌ లాంగ్ డజంట్ షీ స్టడీ.
చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సరిగా కనిపించలేదు, బ్లర్ వస్తుంది అంటున్నారు. మేము ఇంకా ఈ పీడిఎఫ్ మెటీరియల్ని పీపీటీలు చేసి కలర్ఫుల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇట్స్ ఎ ప్రాసెస్ గోయింగ్ ఆన్. అయితే ఈలోపు మీరేం చేస్తారంటే వీలైనంత వరకు ఆ చిన్న 8 ఇంచెస్ స్క్రీన్లో ఫోన్లో కాకుండా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చూడండి, ఇంకొంచెం క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీకు పదాలు క్లియర్గా అర్థమవుతాయి. అలాగే చదువుకునేటప్పుడే క్లాస్ వింటున్నాం అన్నట్టుగా ముందు ఆ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అవైలబిలిటీ ఉన్న వాటిని ముందు అది డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీ పక్కన పెట్టుకొని చదవండి. ఇప్పుడు ఇది చూసుకుంటూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. వీలైతే ప్రింట్ తీసుకోండి, ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చాము ఈ మధ్యనే. నా ఈ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటే ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఐ స్టడీ దగ్గర ముందు ఇంటరోగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వాట్ ఐ స్టడీ అని అంటే అది ఇన్కంప్లీట్ అవుతుంది. దాని కంప్లీట్ సెన్స్ రావాలంటే ఇఫ్ యూ యాడ్ ఇంటరోగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్, ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్. సో టు గెట్ కంప్లీట్ సెన్స్ ఎనీ అదర్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ షుడ్ బి యాడెడ్. అంటే ముందు ఐ నో, హీ నోస్, షీ నోస్ అంటే ఇలా వేరే మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి. అప్పుడే ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఈ వాట్, విచ్, వెన్, వేర్, వై ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఏవైనా ఇక్కడ యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఐ స్టడీకి ముందు ఇక్కడ వాట్ యాడ్ చేస్తే వాట్ ఐ స్టడీ అంటే వాట్ ఐ స్టడీ అంటే నేనేం చదువుతాను. వాట్ డు ఐ స్టడీ అంటే నేనేం చదువుతాను. వాట్ డు ఐ స్టడీ అంటే ఇది కంప్లీట్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ ఆర్ క్లాజ్. ఇక్కడ వాట్ ఐ స్టడీ అంటే నేనేం చదువుతాను అంటే అక్కడ అయిపోయింది. సో టు గెట్ కంప్లీట్ సెన్స్ టు దిస్ స్ట్రక్చర్ వీ నీడ్ టు యాడ్ ఎనీ అదర్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ ముందు ఐ నో యాడ్ చేస్తాం. ఐ నో వాట్ ఐ స్టడీ నేనేం చదువుతాను నాకు తెలుసు. లేదా యూ నో వాట్ ఐ స్టడీ, దే నో వాట్ ఐ స్టడీ. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ స్టడీ మేము చదువుతాము. మేము ఎప్పుడు చదువుతాము అంటే వెన్ వీ స్టడీ అక్కడ ఆగిపోతుంది. దాని కంప్లీట్ సెన్స్ రావాలంటే ముందు ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేస్తున్నాం. ఐ నో వెన్ వీ స్టడీ, దే నో వెన్ వీ స్టడీ, సార్ నోస్ వెన్ వీ స్టడీ. ఇలా మనం చెప్పే సెంటెన్స్లో ఈ నౌన్ కేసెస్ అంటాం వీటిని. నౌన్ కేసెస్ ఈజీగా అర్థమవుతే రేపు చెప్పదలుచుకున్న మ్యాటర్ ఈజీగా చెప్పొచ్చు మీరు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం కింద. ఇక్కడ దే స్టడీ అంటే వాళ్ళు చదువుతారు, వాట్ దే స్టడీ అంటే వారు ఏం చదువుతారో అది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ముందు ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేస్తున్నాం. ఐ నో వాట్ దే స్టడీ వాళ్ళు ఏం చదువుతారో నాకు తెలుసు. ఐ నో వెన్ దే స్టడీ వారు ఎప్పుడు చదువుతారో నాకు తెలుసు. ఐ నో విచ్ సబ్జెక్ట్ దే స్టడీ వారు ఏ సబ్జెక్ట్ చదువుతారో నాకు తెలుసు. ఐ నో వేర్ దే స్టడీ వారు ఎప్పుడు చదువుతారో నాకు తెలుసు, వారు ఎక్కడ చదువుతారో నాకు తెలుసు, వారు ఎలా చదువుతారో ఎంతసేపు చదువుతారో వారు ఎవరి కోసం చదువుతారో నాకు తెలుసు. అంటే ఇలా మనం చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని కూడా ఈ డూ డస్ డిడ్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఫస్ట్ సెకండ్ సెంటెన్సెస్, థర్డ్ ఫోర్త్ సెంటెన్సెస్ అంటూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్కి ఇంటరాగేటివ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెకండ్ సెంటెన్స్. నెగిటివ్ అంటే థర్డ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఫోర్త్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వస్తారు దే కమ్, వాళ్ళు వస్తారా అంటే డూ దే కమ్ సెకండ్ సెంటెన్స్. వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే ఇట్లా ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వెన్ డూ దే కమ్. వాళ్ళు ఎందుకు వస్తారు వై డూ దే కమ్. అలాగే ఇంటరాగేటివ్ వర్డ్ ఫస్ట్ సెంటెన్స్కి యాడ్ చేసాం అనుకోండి వై దే కమ్ నాకు తెలుసు. ఐ నో వై దే కమ్, ఐ నో వెన్ దే కమ్, ఐ నో వేర్ దే కమ్, ఐ నో ఫర్ హూమ్ దే కమ్, ఐ నో విత్ హూమ్ దే కమ్ అంటే ఇలా ప్రాక్టీస్ చేస్తుంటాం. సేమ్ ఇలాగే హీ షీ ఇట్ వస్తే హీ స్టడీస్ అతను చదువుతాడు, అతను ఏం చదువుతాడు అంటే వాట్ డస్ హీ స్టడీ, అతను ఏం చదువుతాడో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ హీ స్టడీస్. ఐ నో పెట్టిన తర్వాత ఈ నౌన్ కేసు యూజ్ చేస్తున్నాం. అతను ఏం చదువుతాడో నాకు తెలుసు. ఐ నో వెన్ హీ స్టడీస్ అతను ఎప్పుడు చదువుతాడో నాకు తెలుసు, అతను ఏ సబ్జెక్ట్ చదువుతాడో నాకు తెలుసు, అతను ఎక్కడ చదువుతాడో ఎలా చదువుతాడో ఎంతసేపు చదువుతాడో ఎందుకు చదువుతాడో ఎవరి కోసం చదువుతాడో నాకు తెలుసు. ఇలా 2-3 సెంటెన్సెస్ కలిపి కూడా ఒకే సెంటెన్స్. నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు, ఐ నో వేర్ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎలా వెళ్తావో నాకు తెలుసు, ఐ నో వేర్ యూ గో అండ్ హౌ యూ గో. నువ్వు ఏం నేర్చుకుంటావో ఎలా నేర్చుకుంటావో ఎంతసేపు నేర్చుకుంటావో ఎవరి కోసం నేర్చుకుంటావో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ యూ లర్న్, వెన్ యూ లర్న్, హౌ యూ లర్న్, ఫర్ హూమ్ యూ లర్న్ అంటే ఇలా న్యాచురల్గా చెప్పడానికి రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావు వేర్ డూ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావో సార్కి తెలుసు, సార్ నోస్ వేర్ యూ గో. సో ఇలా
ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ పెట్టి చెప్తే ఆ ముందు ఐ నో ఆర్ డూ ఐ నో, హీ నోస్, షీ నోస్ ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ పెట్టి చెప్పండి. ఇప్పుడు ఈ టాపిక్ అంతా లాస్ట్లో మళ్ళీ మా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసిన డూ డస్ డిడ్ ప్రాక్టీస్ సెషన్స్ అని ఒక సపరేట్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూడండి. దీంతో పాటు యాడ్ చేస్తే 30 minutes దాకా వెళ్తుంది, మరి ఆడియో రిటెన్షన్ తగ్గిపోతుంది. చాలామంది తక్కువ టైమే చూస్తున్నారు, మరి ఎందుకో తెలియట్లేదు. చివరి దాకా చూడండి, మధ్యలో ఆపేస్తే కూడా టైం కుదిరినప్పుడు మొత్తంగా చూడండి. సేమ్ ఇలాగే నెగిటివ్ సెంటెన్సెస్ ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే, నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్ స్టడీ నేను చదవను, ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఏదైనా యాడ్ చేస్తే ఐ డోంట్ స్టడీ నేను చదవను, వీ డోంట్ స్టడీ మేము చదవము, యూ డోంట్ స్టడీ నువ్వు చదవవు, దే డోంట్ స్టడీ వారు చదవరు, హీ షీ ఇట్ వస్తే హీ డజంట్ స్టడీ అతను చదవడు, షీ డజంట్ స్టడీ ఆమె చదవదు. ఇలా ఈ నెగిటివ్ సెంటెన్సెస్ అన్నిటికీ ముందు వాట్, వెన్, విచ్, వేర్, హౌ లాంగ్ అంటూ ఇలా యాడ్ చేయడం వల్ల అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. దాని కంప్లీట్ సెన్స్ రావడానికి ముందు ఐ నో ఆర్ హీ నోస్ అంటూ వేరే ఏదైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి. ఇంతకుముందు పాజిటివ్ సెంటెన్స్ అనుకున్నామంటే ఫస్ట్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అంటే దిస్ ఈజ్ ద థర్డ్ సెంటెన్స్. దీనికి ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వాట్ ఐ డోంట్ స్టడీ అంటే నేను ఏం చదవను అని అక్కడ అయిపోతుంది ఆ సెంటెన్స్. దానికి మీనింగ్ రావాలంటే ముందు ఐ నో యాడ్ చేయాలి. ఇంగ్లీష్లో ఐ నో వాట్ ఐ డోంట్ స్టడీ నేనేం చదవను నాకు తెలుసు, నేనేం చదవను నాకు తెలుసు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్తో చూద్దాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వారు చదవరు అంటే దే డోంట్ స్టడీ, వాట్ దే డోంట్ స్టడీ అంటే వారు ఏమి చదవరో అని అక్కడ అయిపోతుంది ఆ సెంటెన్స్. కంప్లీట్ సెన్స్ రావడానికి ముందు ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి. ఐ నో వాట్ దే డోంట్ స్టడీ, ఐ నో వాట్ దే డోంట్ రైట్, ఐ నో వాట్ దే డోంట్ ఈట్, ఐ నో వాట్ దే డోంట్ లైక్. అలా మనము వేరే వేరే ఓప్స్ తీసుకొని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. అదే హీ షీ ఇట్ వస్తే ఐ నో వాట్ హీ డజంట్ స్టడీ అతను ఏం చదవడో నాకు తెలుసు, ఐ నో వెన్ హీ డజంట్ స్టడీ, ఐ నో వేర్ హీ డజంట్ స్టడీ, ఐ నో హౌ లాంగ్ హీ డజంట్ స్టడీ అతను ఎంతసేపు చదవడో నాకు తెలుసు. కొంతమంది 2-3 సార్లు రిపీట్ చేయండి సార్ ఒకేసారి చెప్తున్నారు మీరు అంటున్నారు, మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వీలైనంత వరకు స్వీట్ అండ్ షార్ట్గా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాము. మీరు వీలైతే పాస్ చేసుకొని మళ్ళీ 1-2 సార్లు రివైజ్ చేసుకొని చూడండి. ఈ మెటీరియల్ పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వీలైతే ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకొని రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. వి ట్రై టు రెక్టిఫై ఆల్ ద మిస్టేక్స్. ఐ నో వెన్ దే డోంట్ స్టడీ వాళ్ళు ఎప్పుడు చదవరో నాకు తెలుసు, అతను ఎప్పుడు చదవడో నాకు తెలుసు అంటే ఐ నో వెన్ హీ డజంట్ స్టడీ, ఐ నో విచ్ సబ్జెక్ట్ దే డోంట్ స్టడీ వారు ఏ సబ్జెక్ట్ చదవరో నాకు తెలుసు, ఐ నో విచ్ సబ్జెక్ట్ హీ డజంట్ స్టడీ. ఇలా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఇంతే ఇక్కడ విన్నాం కదా ఇలా కదా అని మీకే తెలుస్తుంది. ఇలా వాట్, విచ్, వెన్, వేర్, వై ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నింటినీ డూ డస్ డిడ్తో కలిపి ప్రాక్టీస్ చేస్తే బ్యూటిఫుల్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఫర్దర్గా మీరు హ్యావ్ హ్యాజ్ యాడ్ చేయడానికి, వాంట్ చేయడానికి, కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్ వచ్చినప్పుడు కూడా ఇంటరాగేటివ్ వర్డ్స్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఐ హోప్ కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనట్లుంది, అయినా సరే మొత్తంగా టాపిక్ కవర్ చేయాలనుకున్నాము. వీలైనంత వరకు స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. ఇంకా ఏదైనా టాపిక్స్ అర్థం కాకపోతే కామెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కూడా మాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.